హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి G4S కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సిస్టమ్స్లో మీరైతే కస్టమర్లకి ఆన్సర్ చేయడమే మీ యొక్క పని అనమాట. 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 రోజుల పని ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇక్కడ G4 కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. G4S అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే బెల్జియంలో ఉంటుందన్నమాట. మీరైతే జట్లో అనేసి ఇవ్వడం జరిగింది. సంస్కృతి అలాగే శిక్షణ కోర్సులు, తరచుగా అడిగే ప్రశ్నలు, ఖాళీలు, వివరాలు అనేది కూడా ఇవ్వడం జరిగింది. కస్టమర్ సర్వీస్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకటవ లైన్ కింద. అలాగే G4S అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ లింక్డ్ఇన్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా కూడా వీళ్ళు అయితే మనకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేరుగా ఇక్కడికి వెళ్ళండి. మీ పాత్ర ఏమిటి, మీరెవరు, స్టార్టర్గా స్పాటర్గా కూడా అవ్వచ్చు. అలాగే మీరు మా నుండి పొందండి. దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వెంటనే ఒప్పించారా, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ముందు జాబ్ డీటెయిల్స్ చూసి ఎలా దరఖాస్తు చేయాలో నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎలా అప్లై చేయాలో అనేది కూడా. ఇక్కడ చూడొచ్చు, కస్టమర్ సర్వీస్ 1వ లైన్గా పని చేయాలనుకుంటున్నారా అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. కస్టమర్ సర్వీస్ 1వ లైన్ ఉద్యోగిగా మీరు సెక్యూర్ టెక్నాలజీ సొల్యూషన్స్ సర్వీస్లో పనిచేస్తున్నారు అనేసి తెలుసుకోవాలన్నమాట. అలాగే మీరు కస్టమర్ల కోసం సంప్రదించడానికి మొదట టెలిఫోన్ పాయింట్ మరియు అద్భుతమైన కస్టమర్ సేవను అందిస్తారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా సరైన సేవకు సహకరించడానికి కస్టమర్ అభ్యర్థులకు స్వీకరిస్తారు మరియు ప్రాసెస్ చేస్తారు అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే G4Sలో మీ పాత్ర వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, టెలిఫోన్ కాల్కు సమాధానం ఇస్తుంది. అలాగే సిస్టంలో కస్టమర్ ప్రశ్నలు మరియు సంఘటనలను నమోదు చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే అభ్యర్థనలను సకాలంలో ప్రాసెస్ చేయడము మరియు అనుసరించడం అనేది ఉంటుంది. అలాగే ట్రబుల్ షూటింగ్ మరియు అవసరమైతే సూచించడం అనేది కూడా ఉంటుంది. అలాగే సంఘటనలను డాక్యుమెంట్ చేయడం మరియు నివేదించడం కూడా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే, మరి నువ్వెవరు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కలిగి ఉన్నారా, డచ్ పై నిష్ఠానితులు మరియు ఫ్రెంచ్ భాషలో మంచి పరిజ్ఞానం ఉండాలి. అలాగే విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించడానికి అవసరమైన క్రమశిక్షణ కూడా చాలా అవసరం. మంచి కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కూడా ఉండాలన్నమాట. మీరు ఉన్నారు అనేసి ఎలా నిర్ధారించుకోవాలంటే, కమ్యూనికేటివ్, అలాగే ఒత్తిడి నిరోధకత మరియు పరిష్కారం ఆధారిత అనేది ఉండాలి. అలాగే స్వతంత్రంగా పనిచేయగలరు అనేది ఉండాలి, అంటే సామర్థ్యం అన్నమాట. ప్రాధాన్యతలను సెట్ చేయగలరు అనేది కూడా ఉండాలన్నమాట మీకు. అలాగే కస్టమర్ ఆధారిత, అలాగే కింది షిఫ్ట్లో పనిచేయడానికి మీరు అనువైన వారిగా ఉండాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు, 6 AM నుంచి 2:40 PM, 6:40 PM నుంచి 6:40 AM నుంచి 2:40 PM వరకు ఒక షిఫ్ట్ ఉంటుందండి. అలాగే 2:40 PM నుంచి 10:40 PM వరకు కూడా ఒక షిఫ్ట్, 10:40 PM నుంచి 6:40 AM వరకు కూడా ఒక షిఫ్ట్ అనమాట. వారాంతరంలో అంటే 5 రోజుల పని కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఈ షిఫ్ట్ అనేది. అలాగే వారాంతరంలో చూసుకుంటే మనకి 6:40 AM నుంచి 6:40 PM వరకు అనేది ఉంటుంది డే షిఫ్ట్ కింద. అలాగే 6:40 PM నుంచి 6:40 AM వరకు కూడా నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఇది డే షిఫ్ట్స్ అన్నమాట. 2 షిఫ్ట్స్ ఉంటాయి, డే అండ్ నైట్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట షిఫ్ట్స్ అయితే. మీరు చేయగలరు,
జాగ్రత్తగా వినండి మరియు త్వరగా మారండి అనేది ఇవ్వడం జరిగింది. సమస్యలను విశ్లేషించండి మరియు పరిష్కరించండి అనేది కూడా ఇవ్వడం జరిగింది. కస్టమర్ ప్రశ్నలను చిరునవ్వుతో హ్యాండిల్ చేయడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు చేయవలసిన ప్రక్రియ. ఓకేనా? సో ఇదంతా కూడా నెక్స్ట్ వన్ చూసుకుంటే, మీరు ఇతరులకు సహాయం చేయడాన్ని ఆస్వాదించే జట్టు ఆటగాడు మరియు ఎల్లప్పుడూ సంతృప్తి చెందిన కస్టమర్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. GS4లో మీరు స్పాటర్ అవుతారు అనేది తెలుసుకోవాలన్నమాట. హృదయపూర్వక పదునైన గర్వంగా ఉంది. మనం ఎలా ఉన్నాం? టెన్షన్ స్థితిలో హాయిగా ఉంటుంది. మేము మా ఉద్యోగాన్ని మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తుల భద్రతను తీవ్రంగా పరిగణిస్తాము మరియు ఎల్లప్పుడూ విషయాలపై నిఘా ఉంచండి ఒకరికొకరు కాడా అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగంలో మీరు పొందే ప్రయోజనాలు చూసుకుంటే, ఆకర్షణీయమైన జీతం అనేది ఉంటుందన్నమాట మీకు. అలాగే ఈ రకమైన స్థానానికి సగటు కంటే ఎక్కువ ఉంటుంది. భోజనం వాచర్లు అంటే భోజనం కోసం కూడా మీరు ఏమీ బెంగపడక్కర్లేదు, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. శనివారాలు, ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు మరియు రాత్రి పని కోసం ఆసక్తికరమైన బోనస్లు అనేవి కూడా లభిస్తాయి అన్నమాట. శనివారం, ఆదివారం చేసిన, అలాగే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ లీవ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కానీ వర్క్ చేసినా కూడా మీకు బోనస్ కింద మీకు శాలరీ అనేది హైక్ అవుతుంది. అలాగే కంపెనీ కెరీర్ అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే మీ మొదటి నెలలో శిక్షణ మరియు ఆచరణాత్మక కోచింగ్ అనేది చాలా అవసరం. ఆహ్లాదకరమైన పని వాతావరణం కూడా చాలా అవసరం. నిరవధిక వ్యవధి పూర్తి కాల ఒప్పందం అనేది కూడా చాలా అవసరం. వర్క్షాప్ విల్వార్డ్ అనేది కూడా చాలా అవసరం అన్నమాట. ఇది మొత్తం ఉద్యోగంలో పొందే ప్రయోజనాలు అనేది అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, మీ దరఖాస్తు తర్వాత ఇది జరుగుతుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది మనకి ఇక్కడ. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేయాలో నేను చెప్పడం జరుగుతుంది. వీడియో అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరైతే మీకోసం ఖాళీని గుర్తించారా, మీ వివరాలను ఎక్కడ నమోదు చేయండి మరియు ఉద్యోగం కోసం దరఖాస్తు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ఫస్ట్ టార్గెట్ దరఖాస్తు చేయడం. సెకండ్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ పరీక్ష అనేది ఉంటుంది. ఒక భద్రతా అధికారిగా మీరు స్వీయ స్పష్టంగా లేని కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. మేము దీన్ని ఆన్లైన్ పరీక్షతో కొంతకాలంగా పరిష్కరిస్తాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, థర్డ్ వన్ మొదటి సంభాషణ. అప్పుడు మేము నిజ జీవితంలో కలుసుకుంటాము మరియు ఒకరినొకరు బాగా తెలుసుకుంటాము అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మీ మూడో స్టెప్. నాలుగవ స్టెప్ వచ్చేసరికి రెండవ సంభాషణ మరియు ఒప్పంద ప్రతిపాదన అనేది కూడా ఉంటుందన్నమాట. రెండు వైపుల అంచనాలు స్పష్టంగా ఉన్నాయో లేదో మేము తనిఖీ చేస్తాము మరియు దాన్ని అధికారికంగా చేస్తాము అనేసి కూడా వివరించడం జరిగిందనమాట. సో ఇది మీకు నాలుగో స్టెప్. ఐదో స్టెప్ వచ్చేసరికి మీకైతే G4S స్పాటర్లకు స్వాగతం అనేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. మీరు మా బృందంలో ఉండాలని మేము ఎదురు చూస్తున్నాము అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు ప్రారంభించడానికి ముందు మీరు సర్టిఫికేట్ పొందవలసి ఉందా? మేము శిక్షణ కోసం మిమ్మల్ని నమోదు చేస్తాము మరియు మీరు త్వరగా ప్రారంభించవచ్చు అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటారు ఇప్పుడు. సో మీకైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే తనిఖీ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ మీకోసం రూపొందించిన ఉద్యోగాన్ని గుర్తించారా? సో ఎస్ అంటే ఎస్. మీరు వివరాలను పంపండి, మీ అభ్యర్థనని సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది. మీ మొదటి పేరు ఏమిటి అనేది ఇక్కడ రాయాలి మీరు. అలాగే నెక్స్ట్ మీ ఇంటి పేరు ఏమిటి అనేది కూడా రాయాలి అన్నమాట మీరు ఇక్కడ. అలాగే నెక్స్ట్ వన్, మీ ఈమెయిల్ చిరునామా ఏమిటి? పర్మనెంట్ ఈమెయిల్ ఇవ్వండి. సో రాంగ్ ఈమెయిల్ అయితే అస్సలు వద్దండి. పర్మనెంట్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వండి.
అలాగే మీ టెలిఫోన్ నెంబర్ ఏమిటి అనేసి అడగడం జరిగింది. అలాగే మీ యొక్క CV తాజాగా ఉందా లేదా, అంటే లాస్ట్ 3 months లేకపోతే లాస్ట్ 6 monthsలో అప్డేట్ చేసిన CV ఏదైతే ఉంటుందో సో అది మాత్రమే ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. అప్లై ఇక్కడ జోడించండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ అప్లై చేసి జోడించాలన్నమాట. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా. సో మీరు జట్టులో పని చేయాలనుకుంటున్నారా అంటే సో ఇక్కడైతే అవును అనే దానిపైన క్లిక్ చేయండి. అలాగే విల్వర్డ్లోని మా ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం సులభమా అంటే సో అవును అనే దానిపైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకొని మీరు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.